దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందన మరణాత ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృప వల్ల బాగున్నాము. మరి 2 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడారు. మూడవ నెలలోని మనం తీసుకొచ్చి ఉన్నారు. మనం అందరం దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుచుకుందాము. బైబిల్ మిషన్ ద్రాక్షావళి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నిండు మనస్సుతో హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు మీరు బైబిల్ చదువుకున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? మీ బిడ్డలు మీరంతా కలిసి సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతిదినము దేవుని మహిమపరచండి, ఆరాధించండి, ఘనపరచండి. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధంగా ఉందాం. మరి పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నవి. పేరెంట్స్ చాలా దగ్గరగా పిల్లలకు దగ్గర ఉండాలి. మీరు ఏ ఊరు వెళ్ళకూడదు. మరి ప్రభు చెప్పినట్లుగా మరి పిల్లలు వినేటట్టుగా మీరు పిల్లల్ని మలుచుకోవాలి, భయభక్తులతో ఉంచాలి. మరలా ఎప్పుడు చదువుతున్నా పక్కన కూర్చుని చదివించండి మీ పిల్లల్ని. ఏం చదువుతున్నారో ఆలోచించండి. మరి ఎక్కడికి కూడా వెళ్ళకుండా రోడ్డు మీద కూడా వెళ్ళకూడదు. మీ దగ్గరే కూర్చోవాలి, మీరే చదివించుకోవాలి పిల్లల్ని. మాస్టర్ చదివించేసారు, అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ పని ఉంది. పేరెంట్స్ చదువుతున్నారు లేదా ఏంటని ఆలోచించాలి. వాళ్ళని సంతోషపరచాలి, వారికి కావాల్సినవన్నీ మనం ఇవ్వాలి. అలా ప్రతిరోజు కూడా బిడ్డల దగ్గరికి ఉండి ఏ ఊరికి వెళ్ళొద్దు, పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, ఎంత అర్జెంట్ అయినా వెళ్ళొద్దు. ఇది చాలా సంవత్సరానికి ఒక్కసారి పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వారికి మీరు చాలా దగ్గరగా ఉండాలి అని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీ బిడ్డల భవిష్యత్తు మీరు చెడగొట్టొద్దు. మీ బిడ్డల భవిష్యత్తు చాలా గొప్పది. దయచేసి మీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచుకోండి. వారికి ప్రార్థన నేర్పండి. వారే ప్రార్థన చేసుకుని, వారే బైబిల్ చదువుకుని, వారే నాకు తప్పనిసరిగా పాస్ అవుతానని గోలి వారికి వచ్చేటట్టుగా వారి మనస్సులను దేవుని వైపు తిప్పండి. అలా దేవునిలో ఉండేటట్లు చేయండి. తెల్లవారుజామున లేపండి, పిల్లల్ని చదివించండి. తెల్లవారుజామున చదివితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు చదవగలరు. అలాగే మరి మీరు కూడా మీ బిడ్డలతో శ్రమ పడండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా మేము అందరం ప్రార్థిస్తున్నాం. మీ కృషి కూడా మీరు చేయండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీ బిడ్డలైన మేము నీ పాదాల దగ్గరికి వచ్చినాము. నాయన, నీ వాక్యము వినాలని నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారికి సహాయం చేయండి, దయ చూపించండి. నీ వాక్యం ఇప్పుచుండగా మీరే నీ అర్పణలు అందుకోమని, ఈ యొక్క దీన ప్రార్థన అంగీకరించమని నా ప్రభువైన యేసునామమున అడుగుచు. ప్రభువా, మీ గవని యొద్ద నుండి నీ వాక్యం నాకు వినబడనిమ్మని, నాతో మాట్లాడమని. మీరు మాట్లాడితే నీ బిడ్డలు వింటారు ప్రభువా. మీరే మాట్లాడమని, మీరే నీ స్వరమును వినబడనిమ్మని. ప్రభువా, నీవు పలికితే ఎంత ఇష్టం ప్రభువా నీ బిడ్డలకు. ప్రభువా, ఎంత సంతోషిస్తారు ప్రభువా. ఈ మాటలు వారి హృదయంలోకి వెళ్ళేటట్టుగా మీరు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకున్నాం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు కీర్తి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు మరి ఆరాధనలో దేవుడు మనకి సహాయం చేశాడు, మరి మన మాటల్లో సహాయం చేశాడు. ఇక ముందు భాగంలో మనం వెళ్ళబోతున్నాము. ఈ యొక్క వర్తమానము విషయం ఏమిటి అంటే, ఈ వర్తమానము దశమ భాగము. దశమ భాగం అనగా ఎన్ని విషయాల్లో దశమ భాగం ఉందో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎట్లాంటి దశమ భాగం ఆయనకి ఇష్టమో హేబేలు కయ్యేను గురించి మనం నేర్చుకున్నాం. కయ్యేను హేబేలు అర్పణ ఎట్లా ఉన్నవి, ఈరోజు మీరు నేను ఇచ్చే అర్పణ ఎట్లా ఉన్నవి, మనందరము దేవునికి ఏమి ఇవ్వాల్సిన వారమై ఉన్నామో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుపోతున్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నెమ్మదినిచ్చాను. ఈ వాక్యాన్ని నమ్ముకోండి. ఈ వాక్యము బలిబెలే మాట, బంగారు మాట, యేసయ్య మాట. ఇది బలిబెలే మాట, బంగారు మాట, యేసయ్య మాట ఎంత బాగుంటుందో.
యేసు నీ మాటలలో ఎంతో బలమున్నది. యేసు నీ మాటనిన 1000 రూకాల మూట. త్రవ్వరా సోదరి దొరుకునందు రతనాలు రాసులు. త్రవ్వవా సోదరి దొరుకునందు వజ్రాల మూటలు. ఈ మూటలు వజ్రాలు ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయని చూస్తే ఇక్కడెక్కడ కనపడవు. త్రవ్వితే దేవుని వాక్యాన్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది రతనాల సంగతి. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 కాంక్షణీయుడు. ఆయన రత్నముల కన్నా విలువైన వాడు, గొప్పవాడు. మనం పరలోకం వెళ్ళినప్పుడు మన కూర్చునే చైరు రత్నాలు వజ్రాలతో మెరిసిపోతుంది. ఆ బంగారు వీధులలో మనం నడుస్తాం. ఈ వాక్యాన్ని తవ్వి, ఈ వాక్యాన్ని చూస్తూ, ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే అక్కడ పరలోక రాజ్యములో మనకి అన్నీ దొరుకుతాయి. అందుకే ఆయన చెప్పారు, నా రాజ్యము నా నీతిని మొదట వెతుకుడి, అప్పటికి మీకు అన్నీ ఇస్తాను. నిజమే, ఈ లోకములు ఎన్నో బాధలు, శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అన్నీ ఉంటాయి లోకంలో. అయినా సరే ప్రభుని వెంబడిస్తూ వెళ్ళాలి. గొర్రెలకు చాలా చోట్ల ముళ్ళు, పొదలు, రాళ్ళు తగిలి ఉంటాయి, కష్టాలు వచ్చుంటాయి. ఆహారము, నీరు కూడా గొర్రెలకు అందకపోవచ్చు. అయినా కానీ ఆ గొర్రెలు యజమానుడు వెంబడి వెళ్ళినవి. నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు గడ్డి వేయలేదు, నాకు అది మేత పెట్టలేదు అని అవి వెనక్కి వెళ్ళలేదు. ఉన్నా లేకపోయినా ఆ గొర్రెలు ఆ యజమానుడు కూడా వెళ్ళినాయి కదా. మనము కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆయనే మన తండ్రి, యెహోవా సృష్టికర్త. ఆయన వెంబడి మనం వెళ్ళాలి. ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. ముళ్ళ తుప్పలు, రాళ్ళు, కఠినమైన బాధలు వస్తాయి. విశ్వాసులకు కఠినమైన బాధలని వ్రాసారు గ్రంథంలో. ఈ కఠినమైన బాధలు మనం భరించినప్పుడు పరలోక రాజ్యంలో శాంతి, నెమ్మది, ఆనందము, దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎవరైనా ఉంటారంటే ఎవ్వరూ ఉండరు, అందరూ వెళ్ళిపోతాం. మన పరదేశులము, పరలోకం వెళ్ళిపోవాలి. ఈ దేశం మనది కాదు. 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఇంకా ఆయుష్ ఇస్తే 150 సంవత్సరాలు కూడా బ్రతుకుతాం. ఏమో ఆయన ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకు బ్రతుకుతాం. ఆయనకి ఇష్టమైతే ఆయన వచ్చే వరకు బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు చెప్పారు ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో, శిష్యులు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మీకు ఎందుకు గొడవ అంతా, నేను వచ్చే వరకు ఉంటాడేమో, నా ఇష్టం అది అన్నారు. ఆమేన్. అందుకే మన వయస్సు కానీ మనం ఎప్పుడు చనిపోతామో, నా పని అయిపోయింది అనుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా చిగురించేవారిగా ఉండాలి, ఫలించేవారిగా ఉండాలి, ఫలాలు తీసుకొచ్చేవారిగా ఉండాలి. ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలి అంటే దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన పెట్టలేము. ఆయన ఒక తోటలో మనల్ని దాచిపెట్టి ఉంచాడు, ఒక పాత్రలుగా మనల్ని చేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. చూద్దామా దేవుని వాక్యాన్ని. మరి దేవునికి మనం ఏమేమో సిలువ పైన ప్రాణం పెట్టిన దేవునికి ఇశ్రాయేలు ప్రజలు నూనె, గోధుమలు, ద్రాక్షారసము, మరి వారికి పండిన పంటలన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. మనం ఆదికాండంలో చూస్తున్నాం కదా, హేబేలు, కయ్యేను అర్పణ చూస్తాము. ఈ అర్పణలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, భయం కలిగి ఇవ్వాలి, భక్తి కలిగి ఇవ్వాలి. నువ్వు భయంతో తీయాలి ఏదైనా. నా భర్త ఎంఆర్ఓ గారు, ఆయన ఆఫీస్లోనే ఏం చేసేవారంటే, అది జీతం తీసుకోగానే, శాలరీ తీయగానే అప్పుడు ఏం చేశారంటే, అక్కడ 2 పేపర్లు ఉండేవి. ఆ 2 పేపర్లను కట్టేవారు. ఒక పేపర్లో దశమ భాగము, రెండవ పేపర్లో ఇంటి ఖర్చులు. ఆఫీస్ నుంచి వచ్చేవారు 1వ తారీఖున సాయంకాలం. అప్పుడు నన్ను పిలిచి ప్రార్థన చేసుకుందామని, ప్రార్థన అయిన తర్వాత ఇది దశమ భాగము, ఇది ఇంటి ఖర్చులు. ఆయన ₹1 కూడా తీసుకునేవారు కాదు. ఇవన్నీ నేను చేసేదాన్ని, ఇవి దశమ భాగం అని చెప్పేవారు.
ఈ దశమ భాగము ఆ వారం చర్చికి వెళ్ళలేదు అనుకో, నేను పాస్టమ్ గారు వచ్చారనుకో, పాస్టమ్ గారు మీరు మాకు ప్రార్థన చేస్తారు, పోయిన వారం రాలేదు, ఈ దశమ భాగం తీసుకోండి అంటే ఆ దశమ భాగం ఆవిడ తీసుకునేది కాదు. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం పాస్టమ్ గారు, ఆ సూర్యకాంతమ్మ గారు తీసుకునేవారు కదా. వద్దమ్మా, నేను అట్లా తీసుకోను, మీరే సన్నిధికి వచ్చి సన్నిధిలో వెయ్యాలని చెప్పేది. చూడండి ఎంతటి విశ్వాసం. చేతికిస్తే నువ్వు నాకు ఇచ్చావు అని అంటావు. ఇది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకని దేవునికే ఇవ్వు అనేది. మా అమ్మగారు చనిపోయే ముందు ఆమె దశమ భాగం మనలో ఉంది. పాస్టర్ గారు అమ్మకి వెళ్ళడానికి బలహీనంగా ఉంది, పాస్టర్ గారు రాలేదు. అప్పుడు మంచం మీద మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామన్నా మా అమ్మ చెప్పింది, ఇక్కడ డబ్బులు ఉన్నవి, ఇవి దేవుని దశమ భాగం అని చెప్పింది. మా తల్లి మంచి బళాదాసురాల్లాగా జీవించింది. మనం ఈ మధ్యన ఒక వాక్యాన్ని, ఒక ముసలావిడ గురించి వింటూ ఉన్నాము. ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి చర్చకున్న కరెంటు బిల్లు ఆవిడే కడుతుందంట. హల్లెలూయా. చూడండి, పేదరాలు, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, 2 కుంచాలు పొలం ఉందంట ఆవిడకి, అంతే, దాంతో భుక్తి చేస్తుంది. కానీ కరెంటు బిల్లు మాత్రం ఆవిడే కడుతుందంట. ఈరోజు ఏమి తీర్మానం చేసుకుంటారు మీరు దేవునికి? మీ అర్పణ ఏది? మీ హృదయార్పణ ఏమిస్తారు దేవుడికి? మీరు ఎన్నో కానుకలు ఇస్తున్నారు, వెరీ గుడ్. దశమ భాగాలు ఇస్తున్నారు, వెరీ గుడ్. ఇంకా ఇచ్చి దేవుని శోధించాలట. దశమ భాగం ఇచ్చిన తర్వాత మనము వేసేసి వచ్చేయడం కాదు. సెకండ్ పని ఏం చేయాలో ఇక్కడ దేవుని వాక్యం మనకి చక్కగా చెప్పబడుతుంది. వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు అందరు వాక్యం చదువుకున్నారు కదమ్మా, బైబిల్ చదువుకున్నారు కదా, కుటుంబ ప్రార్థన చేసుకున్నారా లేదా? మీ అందరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలని నేను ఎంత ఆశతో మిమ్మల్ని అడుగుచున్నాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగి తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నాను. సైన్యంకి అధిపతిగా యెహోవా సెలవేయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అంటారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందురు. 10వ భాగమున ప్రతిష్టార్పణయు ఈయకయు దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరంలో నిధులను తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ పక్షులను వాకెట్లను విప్పి పట్టరానంద విస్తార దీవెనలు కురపరిచేదను. సైన్యాధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీ పంట తినివేయి పురుగులను నేను గద్దించెదను. అవి భూమి అంతటా నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను అల్పకణియు సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఎంత మంచి మాటలు ఇందులో ఉన్నవో. మీరు దొంగతనం చేస్తున్నారంటున్నారేంటి? దేవుడు నిజమేనా? వినుచున్న మీ అందరికీ ఒక శుభవార్త, మేము దొంగలము కాదు అని చెప్పండి ప్రభుతోటి. నిజంగా చెప్పగలరా? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరా? మేము దొంగలము కాదు ప్రభు. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఎట్లాగా ఉందో మనం మరొకసారి చూడబోతున్నాం. మేము దొంగతనం చేస్తున్నాం, మమ్మల్ని అడగా అంటున్నావు ఏంటి నువ్వని ప్రభుని సీరియస్గా అడుగుతున్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ చూడండి అడుగుతున్నారు. 8వ అధ్యాయం. మానవుడు దేవుని యందు దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలోని మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగం పానార్పణయు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు అంటున్నాడు. మీరందరూ దొంగతనం చేస్తున్నారు, మీరు ఇట్లా ఇవ్వటం లేదు అని అక్కడ అడుగుతూ ఉన్నప్పుడు మేము ఇందులో దొంగతనం చేస్తున్నామంటే మీరు 10వ భాగం ఇవ్వటం లేదు. ఈరోజు మీ నిర్ణయం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? మిమ్మల్ని దేవుడు దీవించాలంటే
మీరేం చెయ్యాలి? 10వ భాగం ఇచ్చేసినంత మాత్రాన మీకు ఆశీర్వాదం రాదు. 10వ భాగం ఇచ్చేసాము దేవుడికని కానుకపెట్టిలో కానుకలు వేసేసి ఇక వచ్చేసి కనవా సంగతులన్నీ మామూలుగా ఉంటే కాదు. నీ దశమ భాగమును ఎలాగిచ్చావో నీ సమయాన్ని కూడా అలా దేవునికి ఇవ్వాలి. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము దావీదు మహారాజు 7 మార్లు ప్రార్థించుకున్నట్లు, దానియేలు 3 మార్లు ప్రార్థించినట్లు ప్రార్థించాలని ఈ పరిశుద్ధ లేఖనములు మనతో మాట్లాడుచున్నవి. ఇంకా మనం ముందు భాగంలో పోతే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే చూద్దాము. జనులందరిని ఎద్దు దొంగిలిచుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరముల ఆహారముడినట్లు 10వ భాగమంతయు నా మందిర నిధిలోనికి తీసుకునండి. దీన్ని చేసి అక్కడ ఆగమంటున్నాడు ఆయన. దీన్ని చేసి మీరిచ్చి చూడండి. ఇచ్చి చూడు యెహోవాకు, నీవిచ్చి చూడు యెహోవాకు. కష్టకాలములో కొడుకు పుట్టాడు, కష్టకాలములో కొడుకు పుట్టాడు. కరువు కాలములో కడుపు నింపాడు. ఇచ్చి చూడు యెహోవాకు, నీవిచ్చి చూడు యెహోవాకు. ఇచ్చిన తర్వాత అంటున్నాడు ప్రభు, మీరు నన్ను శోధించండి, నన్ను అడగండి. ఇక్కడ చూడండి స్పష్టంగా దేవుని మాట ఎలా రాయబడి ఉందో చూద్దాం. మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాకిట్లు విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు కురమరించదనని సైన్యముకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఇచ్చిన తర్వాత, మీరు కానుకపెట్టిలో కానుక వేసేసిన తర్వాత మీరు దేవుని అడగాలి. ఇంటికి వచ్చిన తర్వాత అయినా, ప్రభువా నీకు కానుక వేసేసాను, నాకున్నదంతా వేసేసాను, మరి ఎట్లాగా నేను ఎలాగిప్పుడు నేను కిరాణా తెచ్చుకోవాలి, నా ఇంట్లో పనులు ఉన్నాయి, ఇవన్నీ బియ్యం కావాలి, ఇవన్నీ ఏం చేయను, ఎట్లా ప్రభువా, నాకు రేపు చాలా పని ఉంది. ఆయన అన్నాడు, శోధించు, నన్ను అడుగు, అప్పుడు నేను పట్టరాలంతగా వర్షం కురిసినట్లు ఇస్తాను నీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట, భరోసా ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఇచ్చి చూడు నువ్వు, తర్వాత నెక్స్ట్ సంగతి నేను చూస్తాను. ఆయన చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. మన ఆకలితో ఉండనివ్వడు, కష్టాలలో ఉండనివ్వడు, కష్టాల కులుములో ఉన్నను సహాయం చేస్తాడు ఆయన. ఒక మార్గమును చేస్తాడు ఆయన. మార్గము లేదు, అన్నీ మూయబడిని అనుకుంటా, నో కాదు, ఒక మార్గము తెరిచి ఉంచుతాడు మన కొరకు. శత్రువు వచ్చినప్పుడు శత్రుని ఎదుర్కొంచే శక్తిని ఇస్తాడు. శత్రువు రాకుండా చెయ్యి అడ్డు చెప్తాడట. ఎంత మహాత్ముడు! భూమి ఆకాశం చేసిన దేవుడు, ఆ సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు నీకు చేయడా, నాకు చేయడా, చేస్తాడు. ఆయనంట నన్ను ఎవరైనా తిడుతున్నారనుకో, నాకు వినబడకుండా కనబడకుండా ఆయన ఎట్లా చేస్తాడంటే చెయ్యి అడ్డు పెడతాడు. వినబడనివ్వడు, కనబడనివ్వడు. ఎంత మంచి దేవుడు! గోడలా కట్టేస్తాడు, మనిషికి మన సరిహద్దు కట్టేస్తాడు. ఎంత గొప్పవాడో చూడండి. ఆ మాట కీర్తన గ్రంథం ఉంటుంది. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు రాశారు. అయితే మీరు ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో, ఇక్కడ సంఖ్యాకాండంలో కూడా రాయబడి ఉన్నది ఏమనంటే చూద్దాము దేవుని వాక్యాన్ని. సంఖ్యాకాండం కాదు, లేవికాండం 27వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. నిజంగా లేవికాండం 27వ అధ్యాయం చదివితే చాలా విషయాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. ఏమని అంటే 30వ అధ్యాయం మాత్రమే చదువుకుందాము. 27వ అధ్యాయము. మీ అందరికీ క్రైస్తవులైన వారికి, బైబిల్ రీడింగ్ చేసేవారికి ఈ వర్తమానం తెలుసు. చూడండి, చూద్దాము, ముందు మాటలు చూద్దాము. 27వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. సరే సంఖ్యాకాండము
సంఖ్యాకాండం 27 అధ్యాయము సారి తప్పు చెప్తున్నాను. లేవికాండము 27 అధ్యాయము, లేవికాండము 27 అధ్యాయం 30 వచ్చును చదువుకుందాం. 31. ఒకడు తాము చెల్లింపవలసిన దశంభాగములు దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతు దానిలో కలపవలెను. గోవులని కానీ గొర్రె మేకల్ని కానీ కోల క్రింద వాటిని కానీ దశమ భాగం ఇవ్వాలని వ్రాశారు ఇక్కడ. లేవికాండము 27 అధ్యాయంలో అంతా కూడా ఎట్లా ఇవ్వాలి ఇదంతా కూడా వ్రాయబడి ఉంది. ఇలాగిచ్చిన వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మనం ఇంకా ముందు భాగంలో చూడబోతాం. ప్రభు అంటున్నారు, మీ కష్టార్జితాన్ని మీకున్న దాన్ని తినివేశారు. ఎవరో పోతే పోయింది, తినేస్తారు. వడ్డీలు తీసేసుకున్నారు, మందంతా పోయింది. కానీ దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో యోవేలు గ్రంథము, పరిశుద్ధ లేఖము నుండి యోవేలు గ్రంథములో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాము. యోవేలు గ్రంథము ఎంత బాగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు వాక్యాన్ని చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చూద్దాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24 వచనం. కొట్లలో ధాన్యమును నిన్ను క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగు పైన పొర్లి పారు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పస్తర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును. నా జనులు ఇకెన్నటికని సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యనున్న వాడును నేననియు, నేనే మీ దేవుడననియు, యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. ఎంత మంచి మాట చూడండి. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు. మీకు తినివేసిన చీడ పురుగులు, గొంగళ పురుగులు తినివేసిన సంవత్సరములు పంట అంట. అబ్బా, ఎన్ని సంవత్సరాలు నీ రాబడి, నీ కష్టార్జితము అన్యుల దగ్గరికి ఎలా వెళ్ళిపోయిందో తిరిగి మళ్ళీ అతను ఇస్తాడంట. ఎప్పుడంటే నువ్వు తిరిగి జన్మించాలి. నీ జీవితాన్ని ఒకసారి రీసెర్చ్ చేసుకోవాలి. నువ్వు ఎందులో తప్పిపోయావు, ఎందులో పడిపోయావు. నోటి ద్వారా, కంటి ద్వారా, స్వరము ద్వారా నువ్వు దేవునికి ఎంత దూరస్తుడు అయ్యావు, ఎందుకు ఈ స్థితి మనకి అని ఒక్కసారి మనం దేవుని దగ్గర పరీక్షించుకుని దాన్ని విడిచిపెడితే ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడట. ఎంత మంచి మాట చూడండి. చీడ పురుగులు, గొంగల పురుగులను మహాసైన్యం తినివేసిన పంటని మరలా ఇస్తాను. ఇక ఎన్నడను మీరు సిగ్గునందరు. ఆమేన్. సిగ్గుపడకుండా చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నమ్ముకున్నాము కనుక ఆయనే మన ఆస్తికర్త, సృష్టికర్త. ఆయన గొప్ప దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు. ఒక పేద విధవరాలు ఒక కానుక తీసుకుని వచ్చింది. ప్రభువారు ఉండగా కూడా కానుకలు సమర్పణలు జరిగినాయి. కానుకలు కూడా ఇచ్చారు. యేసు ప్రభువారు కానుకలు కూడా తీసుకురమ్మన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా తెమ్మన్నారో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు కూడా కానుకలు పెట్టారు. ఆ కానుకలు ఆ శిష్యులందరికీ కూడా ఆహారానికి సరిపోయేదట. ఈరోజు మీరు కూడా దేవాలయంకి వెళ్ళినప్పుడు కానుక వేస్తారు. ఆ కానుక సంఖ్యాకాండం, లేవికాండంలో వ్రాయబడి ఉంది. యాజకులు తినాలి, యాజకులు భుజించాలి,
వారి బిడ్డలకి కావాలి, మందిరానికి కావాలి, అన్ని యాజకుడు చూసుకుంటాడు కనుక యాజకుడికు ఇవన్నీ మీరు తీసుకురావాలని ధర్మశాస్త్ర గ్రంథము మనతో మాట్లాడుతుంది. దశమ భాగము ఒక్కడి దాంట్లో కదా, అన్ని దాంట్లో. ఒక ఆవిడ చీర కొనుక్కుందంట, 3,000 చీర. 3,000కి 300 పట్టుకొచ్చి ఇచ్చింది నాకు. ఏంటమ్మా అన్నాను. అమ్మగారండి 3,000 పెట్టి మా అన్న చీర కొన్నాడు నాకు, అయితే నేను దాంట్లో దశమ భాగం తీసుకుని నేను దేవునికి ఇవ్వాలని ముందే అక్కడ పొట్లం కట్టేసుకున్నాను అమ్మగారు, ఆ తర్వాత ఆ డబ్బులతో నేను చీర కొనుక్కున్నాను అని చెప్పింది. చూడండి, ఒక చీర కొనుక్కోవడంలోనే తనకి భయం వేసింది. ఎంత డబ్బు దేవుడికి ఇచ్చాడు, నేను ఇప్పుడు దేవుడికే ఇచ్చేయాలి. ఎంత ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది చెప్పింది ఆమె. ఒకప్పుడు నాకు ఏమీ లేదండి, ఈరోజు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నా సహోదరుడు నన్ను ప్రేమించి నాకు ఇంత ఖరీదైన చీర కొన్నాడు కాబట్టి నా దేవునికి ఇందులో దశమ భాగం ఇవ్వాలని నేను తీసుకొచ్చానని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు దీవెనలు వెంటనే మనకు కనబడకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నారు నిర్గమకాండం 20వ అధ్యాయంలో 1000 తరముల ఆశీర్వాదము నీకు ఇస్తాను. అబ్బా, 1 రోజు 2 రోజులు కాదు. అబ్రహాముతోటి కూడా అంటున్నాడు, నిన్ను బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాను. దావీదు మహారాజుతో అంటున్నాడు ఆయన, దావీదు మహారాజు నీతో నేను ఒకసారి ప్రామిస్ చేశాను, ప్రమాణకం చేశాను, కాబట్టి నేను నీ బిడ్డలను ఏదో చేద్దామనుకున్నాను, నాకు చాలా కోపం వచ్చింది, నీ బిడ్డలు చేసే పనులు నాకు నచ్చలేదు, నేను ఏదో చేద్దామని ఉద్దేశం కలిగి ఉన్నాను, కానీ నేను మళ్ళా మనస్సు మార్చుకున్నాను, నీతో నేను నిబంధన చేశాను కనుక నీ బిడ్డలు నేను ఆశీర్వదించాలని. ఈరోజు మీ కానుక ఏమిటి? మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. హృదయమే ఆలయము. ఒకవేళ మీ దగ్గర కానుక వేయటకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఎట్లాంటి కానుక ఇవ్వాలో ఆయన తెలుసు. విరిగి నలిగిన హృదయమే ఆయన కానుక. నీవు ఆ విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే దేవుడికి ఇచ్చావో కానుక అదే వచ్చేస్తుంది వెనకాల. హల్లెలూయా. మేము ఒకప్పుడు కానుక వేడికి డబ్బులు లేక వెనకాల నిలబడేవాళ్ళం, తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ముందు లైన్లో నిలబడి కానుకేస్తాం. హల్లెలూయా. దేవుడిచ్చే దేవుడు, తీసుకునే దేవుడు కాదు. ఆయన తీసుకున్నది రెట్టింపిస్తాడు. మళ్ళీ నువ్వు ఇస్తావో లేదో చూస్తాడంతే. ఆమె ఒక్క బిడ్డనిస్తే ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడు? ఒక పిండిలో ఇంత భాగం తీసుకుని చేసి రొట్టె దైవ సేవకుడికి ఇస్తే ఆమె లైఫ్ లాంగ్, ఆమె జీవిత కాలము అక్కడ ఏమిచ్చాడు? తొట్టులో పిండియు బుడ్డులో నూనెయు ఆగిపోకుండా అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ పట్టణం అంతా లేదు, ఆ రాష్ట్రం అంతా లేదు, ఆ దేశంలో కరువు వచ్చింది, కానీ వెధవరాలి ఇంటి మాత్రం కరువు రాలేదు. చూసారా ప్రియమైన బిడ్డలారా? ఒక 2వ రాజుల గ్రంథంలో రాయబడుతుంది, తన 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోయారు, రెడీగా ఉన్నారు, బయట నిలబడి. అప్పు చేశాడయ్యా మీ ఆయన తీసుకెళ్తున్నాం అన్నారు. నో, ఆమె ఎక్కడికి వెళ్ళింది? దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడిగింది, అయ్యా నీ దాసుడయ్యా, నీ కూడా ఉన్నాడయ్యా, శిష్యుడు కదా, ఆయన పప్పు చేసి వెళ్ళిపోయాడు, అప్పుల వారు తీసుకెళ్ళిపో. ఆయన అన్నాడు, అరే అలాగా, సరే నా కూడా ఉండి అప్పు చేశాడు అని ఇంకేమనలేదు ఆయన. ఆయన అన్నాడమ్మా అన్నాడు, ఇంటికి తీసుకెళ్ళి. అయ్యా ఏముంది మీ ఇంట్లో? సత్యం చెప్పింది ఆ స్త్రీ. ఏం చెప్పింది? మా ఇంటిలో ఒక్క నూనె కుండ ఉంది, కొంచెం నూనె ఉంది అందరూ, అంతే, చాలు, వెరీ గుడ్, నిజం చెప్పావు, నిజం పలికేస్తావు. అందుకని ఏదో మా కుండ ఏది అన్నాడు. కుండ దగ్గరికి తలుపు వేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, అది పొర్లిపోయింది నూనె. మా కుండలు అరువు కుండలు తెచ్చుకున్నారు, పాపం ఎరువు కుండలు తెచ్చుకున్నారు. ఆ కుండ ఇంకా కుండలు ఏమైనా ఉన్నాయి? లేదు ప్రభువా, మనమైతే ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోదు, ఇంకెక్కడన్నా ఉన్నాయేమో, ఎవరైనా ఇంకా అడుక్కొచ్చేద్దామని నాలాంటిదని అయితే పరిగెత్తుకుని వెళ్ళి ఇంకా కుండలు తెచ్చేద్దాం. కానీ ఆమె తృప్తి పడింది. ఆమె 2 విషయాలు మీరు ఆ యొక్క వాక్య భాగంలో ఆలకించాలి. ఒకటి నిజం చెప్పింది, రెండోసారి తృప్తి పడింది. ఆమేన్.
ఆమె కుండలు చాలు ప్రభు అనుకుందంతే ఆమె. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? నువ్వు ఎప్పుడైతే తృప్తి పడ్డావో ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటి? నీకు లైఫ్ లాంగ్ నువ్వు అమ్ముకో, మళ్ళీ